హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఉసిరికాయ పులిహోరని వగరనేది లేకుండా రుచికరంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా మనం ఒక 8 ఉసిరికాయని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుందండి. ఈ సి విటమిన్ వల్ల బాడీలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఉసిరికాయని లోపల గింజలు అనేది లేకుండా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఇదే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మూత పెట్టేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీ కారాన్ని బట్టి 5 నుంచి 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను పొడిగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసుకుందాము. దీనిలో 1/2 స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువని ఇష్టపడిన వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేయండి. ఇది 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుని మరొక 1/2 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయను కూడా వేసేసుకోవాలి. నేను రవ్వ పులిహోర వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వీడియో లాస్ట్లో ఐకార్డ్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడండి. దీనంతటిని ఒక 3 నిమిషాల సేపు బాగా వేయించుకోవాలండి. లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని కలిపేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టి ఉడికించి తీసుకున్నాను. దీనిలోకి మనం పులిహోర పోపుని యాడ్ చేసేసుకుందామండి. ఇదంతా కూడా కలిపేసుకుందాము. దీనిలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. దీనివల్ల ఉసిరికాయలో ఉన్న వగరు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఈ నిమ్మచెక్క పిండుకోవడం వల్ల. చేత్తో కలిపేసుకుందామండి ఇదంతా కూడాని. మరి నేను చేసిన ఈ ఆమ్లా రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నేను చేసిన ఈ ఉసిరికాయ పులిహోర అనేది మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.